అలాగే మరొకసారిని అడిగి ఆర్సీఎం గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు ధర్మేంద్ర పటేల్. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ మ్యాన్. ఈ ఆర్సీఎం ఎందుకు ఎంచుకున్నారు సార్, నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ మ్యాన్ గా దునియాలో ఇది ఒక్కటే బిజినెస్ ఉంది. నేను 20 సంవత్సరాల నుంచి ఆర్సీఎం బిజినెస్ నేర్చుకుంటున్నా. జీరో ఇన్వెస్ట్మెంట్ లో ఇప్పుడు దాకా ఏ బిజినెస్ ఉంది. నేను ఫస్ట్ బిజినెస్ చూస్తున్నా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. దునియాలో పైసలు సంపాదించాలి, ఏదో చిన్న బిజినెస్ చేయాలంటే కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి. కానీ ఈ వ్యాపారంలో ఏముంది అంటే బిల్కుల్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోని మీరు ఈ వ్యాపారం చాలు వాడాలా. ప్రోడక్ట్ నస్తే 10 మందికి చెప్పాలి, ఇంతే ఉండదు. దుకాణం మారుస్తే 6 నెలల కొంటే సామాన్ వస్తుంది. నా ఆరోగ్యం మంచి అయింది. నేను ఇది మొత్తం చూసినాక బిల్వాడ ఫ్యాక్టరీ మొత్తం చూసిన నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే ఇది మంచి బిజినెస్ ఉంది. అందుకోసం నేను ఒక గుజరాతీ ఫ్యామిలీ నుంచి వచ్చి నాకు అర్థమైపోయింది ట్రెడిషనల్ బిజినెస్ వల్ల ఎంతో గరీబ్ మనిషికి. గుజరాతీ మార్వాడి సార్. నేను గుజరాతీ. నేను అదే అనుకున్నా, మేమైతే లక్షలు పెట్టచ్చు కానీ అందరం లక్షలు పెట్టరాదు. కానీ బిజినెస్ పైసలు సంపాదించాలంటే బిజినెస్ కావాలా. ఇది ఈ బిజినెస్ లో ఏముంది, ఫస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ లో మీరు ఏం వాడకుండా ఖాళీ దుకాణం మారిస్తే ప్రొడక్ట్ నచ్చితే మీరు మందికి నేర్చుకోవాలా. నేర్చుకొని ఎంతో మందికి నేర్పిస్తారు. మీరు అర్థం చేసుకొని ఎంతో మందికి అర్థం చేపిస్తారు. మీ ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు జీరో నుంచి బిజినెస్ అంటున్నారు. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మినిమం 5 లక్షలు 10 లక్షలు పెట్టాలి. ఇది జీరో నుంచి ఎలా సాధ్యం సార్? ఇక ఏముంది, కిరాణా దుకాణం నేను వాడుతున్నా. నేను నా ఇంటి సామాన్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావు, కిరాణా కొట్లు. ఓన్లీ కిరాణా కొట్లు సామాన్ 5,000 రూపాయలు కిరాణా కొట్టు మాడి ఆర్సీఎం ప్రోడక్ట్ తీసుకున్నాను. నాకు నచ్చింది, నేను వాడినా, నాకు ఆరోగ్యం వచ్చింది. నేను ఫ్యాక్టరీ పోయి చూసినా, నాకు అర్థమైంది. దీంట్లో ఒక నెట్వర్క్ రూపంలో కూడా మీరు చేసుకోవాల్సిన కొంచెం నాకు నాలెడ్జ్ వస్తే ఇవాళ 20 years లో నా కింద ఎంతో మంది గరీబ్ మందికి సక్సెస్ చేస్తాను సార్. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఎంతో పేదవాళ్ళు కూడా ఈ బిజినెస్ సక్సెస్ కావచ్చు అని నేను అర్థం చేసుకొని అందరికి నేర్పిస్తున్నా. ఈ బిజినెస్ ఇంత చెప్తే కూడా అర్థమైంది. ఎందుకు నీతి నిజాయితీ బిజినెస్ అర్థం కాదు సార్. ఇది దునియాలో బేవకూఫ్ అనేసి రెడీ ఉంటారు, కానీ నీతి నిజాయితీ బిజినెస్ చేయాలంటే అర్థం కాదు. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఒక ఫ్యూచర్ బిజినెస్, అందరం చేస్తారు. అది నాకు కాన్ఫిడెన్స్. మనం నిజం ఉండాలా, మనం నిజం ఉంటేనే అన్ని నడిచాం. మంత్లీ ఏమైనా ఇన్కమ్ తీసుకోవచ్చా? సార్ మంత్లీ మీరు ఎట్లా పని చేస్తే అట్లా నాకు 60 నుంచి 70,000 వస్తుంది. మీరు అట్లా ఎంతో నా గ్రూప్ లో ఎంతో మందికి 2,000 నుంచి 10,000 కానీ 5,000 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ 50 నాతోనే, నా టీంలో నాతోనే ఎక్కువ పైసలు సంపాదించి కూడా ఉన్నారు. దిస్ ఇస్ ప్రూవ్. మీరు డిసైడ్ చేసుకుని నాతో కూడా మిత్తం మీరు ఇవాళ మీరు జాయిన్ అయ్యి నాతో పెద్ద పిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాపారంలో కెపాసిటీ అంటే మన కింద కూడా మనకంటే పోవచ్చు. మీ చేసే మీలో దమ్. అందరూ ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, ఆ పైన వాళ్ళకే లాభం కానీ నాకేం వస్తుందని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, అట్లా ఆలోచించే వాళ్ళు ఏం చేయాలంటే ఈ సిస్టమ్ కు 100% క్రిస్టల్ క్లియర్ అర్థం చేసుకోవాలి. అర్థమయ్యేదాకా బాధ సార్. అర్థమైందంటే మీరు నాతో ఎక్కపోవచ్చు. అర్థం లేకపోతే ఏదో మంది మాట మీరు చెప్తే అది మీ డిసిజన్. రైట్ రాంగ్ సార్, దానికి మేమేం చేయరాదు. ఇప్పుడు ఈ సారు మంత్లీ ఒక 50 నుంచి 70-80 వేలు తీసుకుంటున్నా అన్నారు. అలాగే సార్ తీసుకోవడమే కాదు, సార్ ఎంతమందికి అయితే ఈ ప్రోడక్ట్స్ బాగుంటాయని వాడుకోండి అని చెప్పారో వాళ్ళందరూ కూడా మినిమం 2,000 నుంచి కూడా సంపాదిస్తున్నారని చెప్తున్నారు. అంత రియల్ క్లియర్ ఉంది. మీరు నాకు వస్తే నా దగ్గర ఎంతో మంది ఉన్నారు, మీకు క్రిస్టల్ క్లియర్ చూపెడతాను. నేను చెప్పినా కదా, అర్థం చేసుకోవడానికి కెపాసిటీ ఉండాలి సార్. నేను ఇది నేర్చుకోవాలా, నేను చేసుకోవాలంటే ఇది లోపల ఎవరైనా కానీ ఈ బిజినెస్ కు ఒకసారి మంచిగా డీప్ గా చూడండి. చూసినాక డిజైన్ చేయండి. మంచి లేకపోతే మాకు సపోర్ట్ చేసే అవసరం లేదు. మంచి ఉంటేనే మాత్రం రండి సార్. మా ప్రోడక్ట్ మంచి, మా కంపెనీ మంచి, మా పేఅవుట్ సిస్టమ్ మంచి, అది నేను చెప్తున్నా. కానీ మీరు అది ఒకసారి చూసినాక మీకు విశ్వాసం మీరు చేస్తారా లేదా సార్? బస్ ఇదే కావాలా. నేను కాదు చేసాడు, నేను దొంగ, కానీ నువ్వు అది చూస్తే నీకు అర్థమైతే నువ్వు చేస్తావు. అది నాకు అర్థమైపోయింది. ఇదే 20 సంవత్సరాలు నేను చేస్తున్నా. అందరికి నాకు తెలుగు రాదు, కానీ నేను తెలంగాణలో బిజినెస్ చేయాలంటే తెలుగు నేర్చుకున్నా కదా. ఈ నా ఒకటే ప్రాజెక్ట్ తెలంగాణ పబ్లిక్ కూడా చెప్తున్నా, ఇలా తెలంగాణ లీడర్స్ తయారు చేస్తున్నా సార్. ఎంతో మంది అవుతున్నారు నా టీంలో. ఎంతో మంది తెలంగాణ మంచి కూడా ఇలా మాట్లాడడం దమ్మున్నారు. గోపి సార్ ఉన్నారు, కృష్ణ సార్ ఉన్నారు, మంగేష్ సార్ ఉన్నారు, వెంకట్ జాదవ్ ఉన్నారు, ఎంతో లీడర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది మీటింగ్స్ అంటే రావడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు? మీటింగ్స్ వల్ల అసలు ఉపయోగం ఏంటి సార్? ఇగో మనము స్కూల్లో పోతే చదువుతూనే, మనం రోజు స్కూల్ పోతేనే మనకు లాస్ట్ లో ఎగ్జామ్ రాయొచ్చు కదా. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెమినార్ వినాలా. ఎంత సెమినార్ పోతారో మీకు అప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఒక్కొక్క సెమినార్ ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమవుతుంది. ఏ రోజు మీరు
అర్థం చేసుకుని బిజినెస్ లో చూసుకోపోతారు, అప్పుడు మీరు సక్సెస్ కావాలంటే నేర్చుకోవాలా. నేరకుంటే ఏం రాదు సార్. అందుకోసం రావాలి మీటింగ్. నేను ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలా, నేను బిజినెస్ మీద పోవాలంటే ఈ మీటింగ్స్ కంపల్సరీ అటెండ్ చేయాలి. లేకపోతే ఆ చూడు పోడు మీ ఇష్టం, పైసలు వేస్ట్ అవుతుంది. ఆర్సీఎం లో ఉన్నామని కాదు, సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీటింగ్స్ రావాలా. మీటింగ్స్ అందరూ అర్థమైతే కదా, లేకపోతే ఏం అర్థమైంది? నువ్వు స్కూల్లో పోతావు జాయిన్ అవుతావు, నేను క్లాస్ కి పోనా, నేను ఎగ్జామ్ రాసి పెద్ద ఏమైతే సున్నా సది. ఇట్లా కూడా ఇక్కడ మీటింగ్ రాకుంటే సున్నా, బిజినెస్ రూపాయి రాదు. మళ్ళీ నేను ఆర్సీఎం జాయిన్ అయినా నాకు రూపాయి వస్తుంది, అందుకు రాదు. చాలా మంది నుంచి వచ్చేది ఏంటంటే జాయిన్ అయ్యాను నాకు రూపాయి రాలేదంటారు. ఎందుకంటే మీటింగ్ రాదు, ఏం రాదు, అర్థం చేసుకోరు. ఎక్కడికి పైసలు వస్తాయి? కంపెనీలో ఆర్సీఎం లో జాయిన్ అయితే రూపాయి ఇయ్యరు. కంపెనీ టర్న్ ఓవర్ చేస్తే మంత్లీ టర్న్ ఓవర్ మీకు కమిషన్ వస్తాయి, లేకపోతే బాబాజీ ఠుల్లు వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే మీకు బెనిఫిట్ అవ్వాలంటే మీరు కంపెనీకి బెనిఫిట్ చేయాలి. కంపెనీకి బెనిఫిట్ చేస్తే కంపెనీ తిరిగి మీకు బెనిఫిట్ చేస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది? మధ్యవర్తి పైసలు ఇస్తుంది కదా కంపెనీ. ఏ కంపెనీ జేబులోకి వెళ్ళి పైసలు ఏది? మా కంపెనీ కూడా ఏది సార్, కంపెనీ టు కన్స్యూమర్ డైరెక్ట్ సెల్లింగ్. మనకి మధ్యవర్తి పోయే పైసలే మనకి హోల్సేలర్, మనము రీటైలర్, మనము డిస్ట్రిబ్యూటర్, మనము C&F, మనము అడ్వర్టైజ్, మనము వాడాలా, నచ్చితే చెప్పాలా, లేకపోతే రైట్స్ లేదు. మీరు నచ్చకుంటే ఎందుకు సార్? ఏదైనా వస్తువు నచ్చితేనే చెప్తారు కదా, నచ్చకుంటే ఏమన్నా చెప్తే చెప్పచ్చా? ఆ చెప్పే రాదు మనకు. నేను ఎట్లా కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నా, నచ్చినప్పుడు చెప్పినా కానీ అది 2 రోజులు నిలబడదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. బాగా ధన్యవాదాలు. మీరు కూడా మా ఆర్సీఎం లో జాయిన్ కండి సార్, కానీ సిస్టమ్ తో జాయిన్ కానీ ఉత్తి రాకుండా వాడు నచ్చుతురా, లేకపోతే ననీటు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది ఎన్ని ఉపయోగాలు చెప్తున్నారు. కిరాణా షాప్ లో మార్చి నేరుగా కంపెనీ నుంచి తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి, ప్లస్ ఇన్కమ్ కూడా వస్తుంది. మీకే కాదు, మీ తర్వాత 7 generations ఇన్కమ్ అనేది ఈ ఆర్సీఎం కంపెనీ ఇస్తుంది. బయట మార్కెట్ లో ఏ కంపెనీ ఇస్తుంది? ఒకసారి ఆలోచించండి, ఆలోచించి స్టెప్ వేయండి. థ్యాంక్ యూ.